హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పి స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో నేను పర్సనల్గా ఇష్టపడి తీసుకున్న ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఒక 1 ఇయర్ బ్యాక్ నేను కెరోటే బ్రాండ్ నుండి ఒక 14 పీస్ సెట్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇవైతే నేను రీసెంట్గా అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాను. సో ఈ లిడ్స్ ఉంటాయి కదా, వీటి పైన ఉన్న హ్యాండిల్ అయితే బ్రేక్ అయిపోయి అనమాట, కింద పడి. సో ఇలా 2 మూతలు అయితే నేను పగలగొట్టేశాను. సో అందుకని చెప్పేసి ఇంకా యూస్ చేయటం అది చాలా కష్టంగా ఉంది. సో అమెజాన్లో చూస్తే నాకు ఈ హ్యాండిల్స్ అయితే దొరికాయి. అండ్ మూతలు కూడా చాలా కష్టంగా ఉంది యూస్ చేయాలి అంటే, హ్యాండిల్ లేకపోతే. సో అవేంటంటే పైనుండి కింద పడుతూనే ఇలా పగిలిపోయాయి అనమాట. నేను గ్లాస్ కూడా పగిలిపోయింది అనుకున్నాను, బట్ అవైతే ఏం బ్రేక్ అవ్వలేదు. అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇవి ఆర్డర్ పెట్టున్నాను. ఎంత బాగా ఫిట్ అయ్యాయంటే అసలు ఈ సెట్తోనే వచ్చాయి అన్నట్లు, అంత బాగా ఫిట్ అయ్యాయి. కలర్ ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నేను తీసుకున్న సెట్ ఉన్న హ్యాండిల్స్ కలర్ అయితే కాదు, బట్ వెతికాను కానీ నాకు ఈ కలర్ ఒకటే అవైలబిలిటీ ఉండింది. సో పర్లేదు అన్నట్లు తీసేసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, చిన్న ప్యాన్స్ ఉంటాయి కదా, వాటి మూతలకి ఈ 2 కలర్స్ పెట్టేసి, బిగ్ ఉన్నాయి కదా ప్యాన్స్ పెద్దవి, సో వాటి మూతలకి ఒకే కలర్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం 4 లిడ్స్ వస్తే 2 అయితే బ్రేక్ చేసేసాను. సో అందుకని చెప్పేసి అటు ఇటు మార్చేస్తున్నాను అనమాట. ఈ లిడ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. గ్లాస్ అయితే ఎంత పైనుండి కింద పడినా సరే అవి అయితే బ్రేక్ అవ్వలేదు. సో ఇది వీటికే కాదు, ఇంకా లైక్ నా దగ్గర ఉన్న స్టీల్ ఇవి ఉంటాయి కదా గిన్నెలు, అవన్నీ వాటికి కూడా బాగా సెట్ అవుతున్నాయి అనమాట. అంటే యూనివర్సల్ అనుకుంటాను ఈ మూతలన్నీ. అండ్ ఈ హ్యాండిల్స్ చేంజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎంత సింపుల్గా అంటే ఒక స్క్రూ డ్రైవర్ తీసేసి తిప్పేస్తే అయిపోతుంది అనమాట, వచ్చేస్తుంది. సో వాటికి వచ్చేసి ఒక స్క్రూ అండ్ పైన హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో చూసారు కదా, ఏం మెటీరియల్ నాకైతే అర్థం అవ్వలేదు, కానీ అసలు కింద పడుతూనే పార్ట్ మన పగిలిపోయాయి. సో ఇవి కూడా కింద పడ్డాయి, కానీ ఇవేం బ్రేక్ అవ్వలేదు. ఐ థింక్ ఇవి కొంచెం స్ట్రాంగ్ ప్లాస్టిక్ అనుకుంటాను. సో ఇవైతే సేఫ్గానే ఉన్నాయి ప్రస్తుతానికి. మీలో ఎంతమందికి తెలుసు ఇలా లిడ్స్కి హ్యాండిల్స్ అనేది మనకి సపరేట్గా దొరుకుతాయి, అవి కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయని చెప్పేసి. నేనైతే పగిలిపోయిన వెంటనే అమెజాన్కి వెళ్ళిపోయాను అనమాట, ఏమైనా ఉన్నాయని చెప్పేసి. సో ఇవైతే నాకు దొరికాయి. చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా, కలర్ అయితే ఇవి చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చే కెరోటే బ్రాండ్కి అన్నిటికీ ఈ కలర్ మనకి హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారనమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. అండ్ చూసారు కదా, అది బ్యాక్ సైడ్ వచ్చేసి నేను పర్చేస్ చేసినప్పుడు వచ్చిన హ్యాండిల్ అనమాట. ఇవి అమెజాన్లో ఇచ్చినవి. అండ్ వాష్ చేసినప్పుడు కూడా కిందికి వాటర్ పోవటం అలాంటివి ఏమీ లేదు, చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఇలానే చేస్తారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాము. ఇవి వచ్చేసి నేను 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత నా ప్యాన్స్ అండ్ పాట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, దీనికి హ్యాండిల్స్ వచ్చేసి పసుపు బాగా అయిపోతుందండి, బాగా అంటుకుంటుంది. పసుపు ఒకటి చాలా, ఎంత వాష్ చేసినా అదైతే పోదు. సో 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత నా పాట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో ఎక్కువగా స్క్రబ్ చేశారనుకోండి, అంటే హార్డ్గా ఉన్న మెటీరియల్ యూస్ చేశారనుకోండి, పోతాయి. అస్సలు 1 ఇయర్ కాదు కదా, 1 మంత్ కూడా రావు. అండ్ వుడెన్ స్పూన్ కానీ, స్టీల్ స్పూన్ కానీ, హార్డ్ స్క్రబ్ కానీ యూస్ చేశారు అంటే త్వరగా పాడైపోతాయి, మనకి నాన్ స్టిక్ అన్నది పోతుంది. సో పని వాళ్ళకి ఇస్తే మాత్రం త్వరగా పాడైపోతాయి, ఎందుకంటే వాళ్ళు హడావిడిగా క్లీన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మనంత కేర్ఫుల్గా అయితే వాళ్ళు క్లీన్ చేయరు. సో అదనమాట. అండ్ ఈ సెట్ విషయానికి వస్తే ఇవి చాలా తిక్కుగా ఉంటాయి, వంటలు కూడా చాలా బాగా ఈజీగా అయిపోతాయి. నాకు పర్సనల్గా ఈ సెట్ అయితే చాలా నచ్చింది, చాలా యూస్ఫుల్ అనమాట. ఎస్పెషల్లీ నాకు హెల్త్ బాగాలేనప్పుడు, ఎక్కువగా వాష్ చేయలేను అంటే చాలా రబ్ చేయాలి అన్నప్పుడు ఇవైతే యూస్ చేస్తాను. సో దట్ నాకు ఈజీ అయిపోతుంది అనమాట, కుకింగ్ అన్నది, క్లీనింగ్ అన్నది. సో అలా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అనుకుంటే ఈ సెట్ కంపల్సరీగా తీసుకోవచ్చండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇలా పీల్ ఆఫ్ అయిపోయింది అంటే మాత్రం మీరు పక్కన పెట్టేసేయండి, మంచిది కాదు హెల్త్కి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.